హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో మొత్తం మీద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి థర్డ్ కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళిన అభయ్ అన్న అండ్ థర్డ్ వీక్ లోనే బయటకు వచ్చారు. అన్న, వెల్కమ్ హోమ్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, చాలా బాగున్నా. ఏంటి, ఏమనిపిస్తుంది ఈ జర్నీ అంతా? అంటే సో బేసిక్ గా మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పారు కప్పు కొట్టుకు వస్తాను ఖచ్చితంగా టాప్ 5 అని చెప్పేసి. బట్ థర్డ్ వీకే బయటికి రావడం అనేది మీతో పాటు ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ మేము అందరినీ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఏంటి మీరు అలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏం లేదు, దీని నుంచి చాలా మెమరీస్ తీసుకొని బయటకు వచ్చిన. నా గుడ్ థింగ్ ఏంటంటే ఆ టీం వాళ్ళే అన్నారు, బిగ్ బాస్ టీమే అన్నది నువ్వు లాస్ట్ దాకా ఉంటావని అనుకున్నాను. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. సో పబ్లిక్ కి మరి ఏం అర్థమైందో, ఏం ఓటింగ్ చేసారో అది మనం ఏం చెప్పలేం. కాబట్టి డెఫినెట్ గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదో జరిగింది, వాట్ ఎవర్ అయిపోయింది. నాకు మాత్రం వెళ్ళినందుకు నాకు ఎక్కడా బాధ ఏం లేదు. నేను చాలా ఎంజాయ్ చేసిన, చాలా మెమరీస్ తీసుకొని బయటకు వచ్చిన, చాలా ఎక్స్పీరియన్స్ తో బయటకు వచ్చిన. సో దీని నుంచి ఇంకా లైఫ్ ముందుకెళ్తుంది. 2 రోజులున్నా 3 రోజులున్నా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మందికి నేను తెలుసని. ఇంతకుముందు నేను బయటకు వెళ్తే ఎక్కడో చూసినా అనేటోళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ గుర్తుపడుతురు. సో నేను చెప్పినా కదా, జనాలు గుర్తుపడతారని, గుర్తుపట్టిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే ఏం నేర్చుకున్నారు? అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారు? సో ఏంటి, ఎలా బయటకు వచ్చారు? అంటే ఒకటి, అంటే ఎక్కడైనా మీకు అనిపించిందా నేను కొంచెం నెగిటివ్ అయ్యాను అని చెప్పేసి? నేను ఎప్పుడు పట్టించుకోలేడు లింక్. అంటే నేను నేను నా ఓన్లీ ఫోకస్ జనాలని ఎంటర్టైన్ చేద్దామని ఇంటెన్షన్ ఉండే. సో ఎంటర్టైన్మెంట్ లో పాపం వాళ్ళు కూడా, నువ్వు చూస్తే కూడా పాపం హౌస్ మేట్స్ కూడా ఎప్పుడు నన్ను టార్గెట్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారు, మేము కూడా ఆయనతో పాటు మాట్లాడుతా ఉన్నాం, మేము కూడా ఆయనను రెచ్చగొట్టినాం, మేము కూడా మాట్లాడినాము, ఆయనతో పాటు మావి కూడా మిస్టేక్లు ఉన్నాయి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఏది కావాలని అన్నది కాదు, ఏదో సరదాగా మాట్లాడుకున్నప్పుడు అన్నది. సో నేను బాగా బిగ్ బాస్ వల్ల నేర్చుకుంది చెప్పిన కదా, ఇప్పుడు కెమెరా కూడా చెప్పినట్టే, చుట్టుపక్కల వాళ్ళంతా మనోళ్ళు కాదు, అది హౌస్ లో కాదు, బయట ఉన్న వాళ్ళ గురించి. సో అది పెద్ద మెమరీ నాకు. లక్కీలీ నేను ముందర వచ్చి నేను చాలా జల్దీగా తెలుసుకున్నా. సో అది ఫస్ట్ టైం అంతమంది హౌస్ లో చూసిన తర్వాత సో మీకు ఎలా అనిపించింది? అంటే ఏంటి, వీళ్ళతో నేను జర్నీ చేయాలా, వీళ్ళతో ఉండాలా? సో ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు అంతమందిని ఒకేసారి చూసేసరికి? అంటే రకరకాల మైండ్ సెట్ మనుషులు అక్కడ ఉంటారు కదా. అంటే నేను నాకున్న ఒక్కటి దాన్ని అడ్వాంటేజ్ అనే చెప్తా. నేను ఎవరితో అయినా చాలా ఈజీగా మింగిల్ అయ్యే ప్రయత్నం చేస్తా, నాకు అది అలవాటు. సో అట్లనే నేను అందరితో మాట్లాడినా. సో నాకు కలవడం ప్రాబ్లం కాలేదు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ చూస్తూ ఉంటే నవ్వు వచ్చేది. నేను ఎక్కువ బాధపడ్డది ఎందుకంటే మంచి కలిసి మాట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు తర్వాత. సో నాకు అది నచ్చలేదు. కలిసి ఉన్నప్పుడు ఎందుకు రాయి బాధ. సో ఆ నచ్చకపోవడం అనేది ఒకదాని ఒకటి ఇంటర్లింక్ అవుతూ 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 ఒక రకంగా బర్స్ట్ అవడాలి. అంటే విష్ణుప్రియ గారు పృథ్వీ గారిని సో ఈ 3 months నన్ను ప్రేమించచ్చు కదా, 3 months నన్ను ప్రేమించచ్చు కదా అంటే ఆవిడ 3 months అనేది పర్టికులర్ గా చెప్తుందంటే ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ లేకపోతే ఫిక్స్ అయిపోయినా? ఆమెనే చెప్పిండాలి, ఆమె డైరెక్ట్ ఆన్ టు కెమెరా చెప్పింది ఆమె. నేను హీస్ లైక్ మై బ్రదర్, నేను కంటెంట్ కోసం చేస్తున్నా అంతే అని. ఇంకేం మాట్లాడతామాడ, నేను ఇట్లా చూసినా అంతే, ఇంకా సైలెంట్, ఇంకేం ఆడద్దు. మిస్ అయ్యామన్నా దేని వల్ల ఇబ్బంది పడటం, ఫుడ్ అని, వాష్రూమ్స్ అని, లైక్ అలాగా? వాష్రూమ్స్ అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ గా. వాళ్ళు ఏదో అది ఎవరు ఎవరో చెప్పారు, ఆదిరెడ్డి అనుకుంటా. అంత ఇబ్బంది ఏం లేదు. వాష్రూమ్ ఇబ్బంది లేదు, నాకు లేవడం ఇబ్బంది లేదు, నాకేం ఇబ్బంది కాలే. ఫుడ్ దగ్గర మాత్రమే. ఎస్పెషల్లీ నేను ఛాయ్ లవర్. ఒక వారం అంతా కొంచెం ఛాయ్ లేకుండా ఒక 4-5 రోజులు, అప్పుడు కొంచెం అబ్బా ప్లీజ్ పంపియండి రా అని రిక్వెస్ట్ చేసుకున్నాం, కానీ రాలేదు. అంత మించి హౌస్ లో హక్స్ ఎక్కువైపోయాయని చెప్పేసి కొంచెం ట్రోలింగ్ జరిగింది. మీరు కూడా చాలా మందిని కొంచెం ఎక్కువ సోనియాని ఓదార్చడం అనేది కూడా జరిగింది కదా. ఒకటి చెప్తా బ్రో, ఇప్పుడు నేను అందులో హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ బ్రదర్స్ సిస్టర్స్ లాగానే చూసిన. నేను హానెస్ట్ గా నాకు బేసిక్ అలవాటు, మీకు తెలియదు నా గురించి కాబట్టి, నేను ఎవడు కలిసినా ఫస్ట్ హక్ చేసుకునే మాడతా, హాయ్ బ్రదర్ అని. నాకున్న అలవాటు అది. సో తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. సో నేను అట్లనే వాళ్ళను యాజ్ ఎ బ్రదర్ గా, ఒక వాళ్ళందరికంటే నేను పెద్దోడిని. ఒక ఆదిత్య అన్న, బేబక్క, శేఖర్ భాష అన్నకంటే అందరికంటే పెద్దోడిని నేను. సో ఒక బ్రదర్ గానే ఉన్నా, అందుకే అందరు నన్ను అన్న 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 అనే పిలుస్తా ఉండే అందరూ. సో నేను అదే ఎమోషన్ తో నేను హక్ చేసుకున్నా. కానీ ఆ హగ్ ఏంటంటే అది బయటోళ్ళు అనుకున్న ఇంటెన్షన్ కాదు అది. ఎందుకంటే నేను అబ్బాయిలతో నేను పృథ్వీ గారికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా, నిఖిల్ గారికి ముద్దు పెట్టినా, అది ఎందుకంటే అవుట్ ఆఫ్ లవ్ అది. సో దాన్ని నెగిటివ్ గా పోర్ట్రేసింగ్, అది వాళ్ళ మైండ్ సెట్ కి వదిలేయాలి మనం. ఫీలింగ్స్ తో ఆడుకోవటం సో ఏంటి, ఫేకా జెన్యూనా? సో మీకు ఎలా అనిపించింది అన్న? నాకు నిజంగా మణికంఠ చాలా వరకు నచ్చలేదు. మణికంఠ ఫ్లక్చువేట్ అవుతున్నావు, మణికంఠ ఇది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేసిన. బట్ ఎందుకంటే మణికంఠ మీద సరదాగా జోక్ వేస్తే ఒకసారి ఫీల్ అయ్యిండు, నా మీద జోక్ లేకుండా. ఆ రోజు నుంచి వాడి మీద ఒక్క జోక్ కూడా క్రాక్ చేయలేదు నేను. ఎందుకు చేయలేదు అని అంటే వీడికి నచ్చట్లేదు. ఆ తర్వాత మెల్లగా వాడే మింగిల్ అవుతాడు. నా పాయింట్ ఏంటంటే, నేను ఇట్లే అనుకుంటావు, ఇదేం ఇప్పుడు లైఫ్ కాదు కదా. 3 నెలల హౌస్, 3 నెలల హౌస్లా నాకు సపరేట్ టైం కావాలని నువ్వు వెళ్ళిపోతా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? సో కలవాలి కదా. ఇప్పుడు మనకంటే నువ్వు కలవకనే ఇబ్బంది అవుతుందిరా. నువ్వు ఇక్కడ కలిస్తే నీకు బయట పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నువ్వు కలవాలి అనేది నా పాయింట్. నేను నాకు స్పేస్ కావాలి అంటే నీకు టక్కన
టక్కన ఫ్లిప్ అవుతాడు, టక్కన నవ్వుతాడు, టక్కన ఏడుస్తాడు. సో నాకు అది ఎందుకో నాకు డిస్కనెక్ట్ అనిపించింది చాలా సార్లు. నేను చెప్పే ప్రయత్నం చేసిన, కానీ నేను ఎప్పుడైనా నేను ఇంతే, నేను ఇట్లే ఉంటాను. హౌస్ లో అన్ఫిట్ ఎవరన్నా వీళ్ళు అనవసరం బిగ్ బాస్ కి ఎందుకు ఉన్నారు ఇంతకాలం, ఇంకా ఎందుకు సర్వే అవుతున్నారు అనిపించిన క్యాండిడేట్ ఎవరు? అన్ఫిట్ అన్నట్టు కాదు కానీ, ఇప్పుడు కంపారిటివ్లీ శేఖర్ భాష అన్న వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు. కానీ ఆయనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆయన్నే నేను వెళ్ళిపోతా అన్న అందరికి చెప్పిండు, అందరి కంటెస్టెంట్లకి. ఎందుకంటే బాబు పుట్టిండు అన్న తర్వాత ఆయన వల్ల ఆగలే, ఘోరంగా ఏడుస్తున్నాడు. అంతకుముందు ఫాదర్ గురించి మేము గిఫ్ట్ వచ్చినప్పుడు ఏడ్చేసిండు. సో ఇంకా ఆయన అప్పటి నుంచే ఆ జోన్ లో ఉన్నాడు. సో అట్లా ఉండి ఆయన వల్ల కాలేదు, శేఖర్ అన్న వల్ల. సో ఆయన ఉండడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మెంటలీ డిస్టర్బ్ అవుతాడు, వద్దని పంపించినాం. అండ్ బేబక్కది ఫస్ట్ డే నుంచి ఆమె పంచాయతీ అవుతుంది. సో దాన్ని ఇంకా ఆపే ఆప్షనే లేదు ఆమెది ఎవరికి. ఆ తర్వాత ఆదిత్య అన్న ఉండలేడు. సో ఆయన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేస్తాడు. నైనిక కూడా ఉండలేకపోతుంది నేను చూసినంత వరకు. మణికంఠ కూడా ఎక్కువ రోజులు ఉండలేడు. కాకపోతే మణికంఠ ఏమన్నా స్ట్రాటజీస్ వాడి వెళ్తే కొంచెం ఇట్లా నిచ్చెనెక్కకుండా వెళ్ళా. మణికంఠ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అంటే టాస్క్ లో ఆడతలేదు, సో కంటెంట్ లేదు, ఎందుకు ఉంటున్నారు అంటే సెంటిమెంట్ అయినా వర్కౌట్ అవుతుంది. నేనే అంటున్నా కదా, నువ్వు ఏం ఆడతలేవు, ఎందుకు ఇట్లా ముందుకెళ్తున్నావురా అని. నాకే అర్థమైతలేదు, నేను అందుకే చెప్తున్నా కదా పేర్లు. విష్ణుప్రియ ఎక్కువ గట్టిగా, ఫస్ట్ విష్ణుప్రియ డ్రాబ్యాక్, నేను అందరికంటే వీక్, నన్ను లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటది. ఫస్ట్ చెప్పడమే డల్గా చెప్తుంది. నువ్వే వీక్ అనుకున్నావు, మరి ఎందుకుంటున్నావు నువ్వు అన్నట. సో తన మీద తనకు నమ్మకం లేదు అనిపించింది నాకు. అండ్ మనీ డబల్ మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ నైనిక ఆమె ఎందుకో గివప్ చేసినట్టు అనిపించింది, బట్ ఫైట్ బ్యాక్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆదిత్య ఓమన్నకైతే వెదరు, ఎన్విరాన్మెంట్ ఏది సెట్ అయితే లేదు. సో ఈ నలుగురు కంపారిటివ్లీ అందరికంటే వీక్ ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. ఎక్కువ అంటే మీరు ఆల్రెడీ తిట్టారు బిగ్ బాస్ ని, మీరు కాకుండా ఎక్కువగా బూతులు వాడేది ఎవరన్నా హౌస్ లో? బూతులు కాదన్న, బట్ బిగ్ బాస్ ని తిట్టేది ఎవరు? ఒక ఏరియాకి ఒక స్లాంగ్ ఉంటది, అదొకటి బూతులాగా అనిపిస్తుంది. సో నేను చాలా మంది అన్నారు, అసలు ఇది డైరెక్ట్ అన్నారు, నేను పేరు చెప్పలేను, నేను ఎందుకు వచ్చినా బా ఈ షోకి, నా లైఫ్ వదిలేసుకొని నేనేమో బాత్రూమ్ ఆడడానికి పుట్టినా, నేను ఎందుకు గడుగుతా, నాకు అవసరం లేదు, నాకు ఈ షోనే వద్దు, నేను వెళ్ళిపోతా. చాలా మాట్లాడారు. అసలు వీళ్ళు షోనే చూడరు సరిగా, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలంటే వాని మాటలు విని వాని మాటలు మాట్లాడతారు, ఇట్లా కూడా మాట్లాడారు. గట్టిగా మాడితే దీనికంటే అవి డేంజర్. కానీ అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు అన్ఫార్చునేట్లీ. బట్ వాళ్ళు నాకు తెలిసి, ఇంకా నేను అనుకుంటున్నా వాళ్ళు లక్కీ అనుకుంటున్నా అవి రాకపోవడం వల్ల. అవి వచ్చుంటే నాకంటే ఇంకెక్కువ నెగిటివ్ అయ్యేటోళ్ళు వాళ్ళు. హోప్ఫుల్లీ ఇప్పుడన్నా వాళ్ళు నాది రియలైజ్ అయ్యి వాళ్ళు అట్లీస్ట్ ఇవి అనకుండా మంచిగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అన్న మీ రెమ్యునేషన్ అంతా? ఏయ్ ఓకే డన్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.